హలో ఆల్, వెల్కమ్ టు గంగాస్ కిచెన్. గంగాస్ కిచెన్లో ఈరోజు మరొక హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే పెసర ఇడ్లీలు. జనరల్గా మనం పెసలతో కానీ పెసరపప్పుతో కానీ పెసరట్లు లేదా పెసర పునుగులు చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఇలా ఇడ్లీలు కూడా చేసుకోవచ్చండి. చాలా హెల్దీగా ఉంటాయి. మరి ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా? ముందుగా మనం పెసలు కానీ పెసరపప్పు అంటే ఇక్కడ పొట్టు పెసరపప్పు తీసుకోవాలండి. వీటిని 4 to 5 hours నానబెట్టుకుని తర్వాత మిక్సర్ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి 1 glass పెసరపప్పుకి 2 glasses ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. 2 glasses ఇడ్లీ రవ్వను కూడా మనం నానబెట్టుకుని ఒక 10 minutes ముందే నానబెట్టుకొని మనం ఆ ఇడ్లీ రవ్వని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి ఆ ఇడ్లీ రవ్వని మనం ఈ పెసరపప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో ఇడ్లీ రవ్వని మిక్స్ చేసుకోవాలి. దానికి తగినంత ఉప్పు వేసి మనం ఇలా ఇడ్లీలా పెట్టుకోవాలి. ఇడ్లీని మనం ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో స్మూత్గా అండ్ హెల్తీగా ఉండే పెసరపప్పు ఇడ్లీలు రెడీ అయిపోయాయి. దీన్ని మనం అల్లం చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో